యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మ యాక్చువల్‌గా కాళరాత్రి అంటే కాళీ నుంచి వెలువడిన ఆ స్వరూపం. ఆద్యాశక్తి అయిన లలిత పరిదేవత నుంచి మనకి ప్రతి స్వరూపం వచ్చినప్పటికీ కాళరాత్రి స్వరూపం ప్రత్యేకంగా కొన్ని కథలు బట్టి కొన్ని విధాలుగా తెలియచేయబడింది. కాళీ నుంచి వెలువడిన శక్తి అని కొంతమంది తెలియజేస్తారు. సాక్షాత్తు కాళీమాతే కాళరాత్రి మాత అని చెప్పి కొన్ని విధాలుగా మనకి ఏదైనప్పటికీ అన్ని అమ్మవారి స్వరూపాలను మనం గుర్తుంచుకోవాలి. కాళీ అంటే కాళరాత్రి అంటే కాలము అంటే టైం, అద్దము, డెత్ అని తీసుకోవచ్చండి సింపుల్‌గా. డెత్ అంటే మళ్ళీ మొదలు అని కూడా. అంటే చావే మళ్ళీ మొదలు. ఏదైనా సరే ఒక శరీరానికి ఎండ్ స్టేజ్ వచ్చింది అంటే మన దృష్టిలో అది అశుభం, కానీ శుభం కింద లెక్కండి. ఏ విధంగా అంటే మళ్ళీ కొత్త జన్మని ఎత్తడానికి అవకాశం మనకి కలిగినట్టు. అక్కడ మనకి కాలస్వరూపిణి అయిన ఆ అమ్మవారి అనుగ్రహంతోటే జనన మరణ చక్రభ్రమణంలో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ స్వరూపమే, ఆ మొదలు స్వరూపమే మనకి ఈ కాళరాత్రి స్వరూపం కింద మనం అర్థం చేసుకోవచ్చు. కాళరాత్రి స్వరూపంలో అమ్మవారు గార్ధబం మీద ఆసీనురాలై ఉంటారండి. జుట్టంతా చిందిరవందరగా ఉంటుంది. అమ్మ కళ్ళు గోళాకారంగా 3 త్రినయాలతో ఉంటారు అమ్మవారు. అమ్మవారు ఒళ్ళంతా నల్లటి రంగు మెరుస్తూ మిలమిలా మెరుస్తూ ఉంటారు. అమ్మవారి మెడలో ఒక దగద్దాయమానంగా ఉన్న ముళ్ళ హారం లాంటిది ఉంటుంది అంటారు. అది సృష్టి ఉరుములు మెరుపులకి సంబంధించిన హారం కింద మనం తీసుకోవాల్సి వస్తుందంటండి. అమ్మ గురించి తెలుసుకునే కొద్దీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారు మాత్రం సర్వశుభంకరిగా కీర్తించబడింది. అమ్మవారిని ఎవరైతే శరణు వేడతారో వాళ్ళు ఈరోజు సహస్రార చక్రం చేరతారని కూడా మనకి తెలియచేయబడింది. సహస్రారంలో మనం చేరాలి అంటే మనం ఈ భౌతికంగా ఉన్న అన్ని బంధనాల నుంచి మెట్టుగా ఎక్కుతూ చివరి స్టేజ్కి వెళ్ళిన రూపం కింద కూడా మనం తీసుకోవచ్చు. అమ్మవారు చేతిలో ఉన్న ఖడ్గము మనకి కలిగే అమంగళాలన్నింటినీ కట్ చేయటానికి, సంహరించటానికి తను ధరించినట్టుగా కూడా మనం తీసుకోవచ్చండి. అమ్మవారి కపాలమాల, రుద్రాక్షమాల ఇవన్నీ మనం ఒక్కొక్క అమ్మ ఏం పట్టుకున్నారు అన్న దానికి కూడా అనేక రకాలుగా అర్థాలు వస్తాయి. నార్మల్గా చూస్తే రాక్షస సంహారం కోసం అమ్మ ఖడ్గం ధరించారు అని అనుకుంటాం. కానీ ఒక మనిషిలో ఉండే అసరీ గుణాలైన అన్ని అవలక్షణాలని సంహరించడం కోసం అమ్మవారు ఖడ్గం తీసుకున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారు కాళీ స్వరూపమే అని తీసుకున్నప్పటికీ కూడా దశమహావిద్యలో మొదటి స్వరూపం కాళీ అయితే, మనం చండముండాసుర సంహారం కోసం పార్వతీదేవి నుంచి వెలువడిన ఒక శక్తి కౌశకి అంటే నల్లటి శరీరంతో బయటకు వచ్చారు. ఆవిడ ఈ కాళీ స్వరూపం కింద మనకి తెలియజేయబడిందండి. కాళీ అనుగ్రహం లేకుండా కాళీ అనుగ్రహంతో మనం ముందుకెళ్తున్నాము అంటే మనం ఏ మంత్ర సాధన చేస్తున్నామో దానిలో అతి త్వరగా మనం సౌమ్య రూపాలుగా కనిపిస్తున్న మామూలుగా లలిత, లక్ష్మి, సరస్వతి ఈ స్వరూపాలన్నీ మనకి చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటారు. కానీ వారిని మనం చేరుకోవాలి అంటే కఠినమైన జీవన విధానం అలవర్చుకోవాలి. కానీ కాళీ స్వరూపానికి మనం ప్రేమగా అమ్మని పిలిచినట్లయితే అమ్మ తొందరగా ప్రసన్నమయ్యి మనకి సహాయం చేస్తారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా అని చాలా ఈజీగా చేసేయచ్చని నా అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారని తొందరపడిపోయి సాధనలోకి దిక్కండి. ఖచ్చితంగా గురువు ద్వారా మాత్రమే మనం ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఒక్కొక్క అక్షరంలో, ఒక్కొక్క మాట, ఒక్కొక్క పలుకు ఏది తేడా వచ్చినా నెగిటివ్ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి విపరీతంగా ఉంటాయి. కానీ ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటి తెలియచేయాలనుకుంటున్నా. మన నవదుర్గ అవతారాల్లో అమ్మవారిని చూడడానికి దసరా ఈ 10 రోజులు మనం ముందుకెళ్తున్నాం. ఈ 10 రోజుల్లో మనం అష్టోత్తరాలు తీసుకున్నట్లయితే ప్రతి అష్టోత్తరంలోని అవే నామాలు ఎక్కడో అక్కడో ఆ అమ్మవారివి, ఈ అమ్మవారికి, ఈ అమ్మవారి అంటే అమ్మవారు ఆది పరాశక్తి ఒక్కటే స్వరూపం. ఆమె నుంచి వెలువడిన ఈ అన్ని రూపాలు ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క అవసరం కోసం అమ్మవారి నుంచి వెలువడ్డాయి. అందరినీ ఒకేసారి మనం ప్రసన్నం చేసుకునే కంటే ఒక్కొక్కరిని నెమ్మదిగా ప్రసన్నం చేసుకుంటూ తొందరగా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు అని కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. అమ్మ కాళీ స్వరూపంలో ఈరోజైతే
మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనం ఒక అమ్మవారి వాహనం గర్ధబం మనకి వేరే కలర్ ఇచ్చారు. అదొక్కటే మార్చుకున్నాం తప్పితే మిగిలినవన్నీ మనకి అమ్మవారండి జుట్టంతా ఇలా ఉంటుంది కదా! అది మనకి లాస్ట్ ఇయర్ మనకి అమ్మవారి స్వరూపం బయటకి రావటం జరిగింది. నేను కావాలని ఆ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా 1000 మంది చూసాక తీసేశాను. అందులో మనకి అమ్మవారి స్కిన్ను నేను పడితే నా స్కిన్ ఎలా ఉంటుందో అమ్మవారి స్కిన్ అలా కళరాత్రి స్వరూపంలో బయటికి రావటం జరిగింది. అయితే దుర్మార్గులు ఎవరైనా చూసినట్లయితే అమ్మ శక్తిని దుర్వినియోగం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని తెలియచేయటం అంత మంచిది కాదేమో అన్నట్టు నేను తీసేయటం జరిగింది. ఏమైనప్పటికీ నాకు ఆ స్వరూపం నాకు బాగా ఇష్టమైన రూపం. ఆ రూపంలో అమ్మవారు ఈరోజు పొద్దున్నుంచి అమ్మ చుట్టూ తిరుగుతూ మనం ఏం చెయ్యక్కర్లేదండి. అమ్మే తయారైపోతారు. సో తనకు కావాల్సినవన్నీ తనే చూసుకుంటారు. మనం జస్ట్ మన చేతులను ఉపయోగించుకుంటూ తను ఏ విధంగా సర్దుకోవాలో కూడా తనే చూసుకుంటారు కాబట్టి అమ్మని చూడడానికి యథావిధిగా మనకి ఈ రోజు కూడా ఏ రోజు వెలుగులు ఆ రోజు విరజిమ్ముతున్న అమ్మవారి ఇవాళ కాళరాత్రి స్వరూపంలో దగద్దాయమానంగా వెలిగిపోతున్నారు. ఆ అమ్మ ఆశీస్సులు రాధమ్మని అభిమానించే వాళ్ళ మీద ఉండాలి అని అమ్మ పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ఈ స్వరూపాలని తొందరపడిపోయి వెళ్ళిపోకండి అని కూడా తెలియచేస్తున్నాను. తొందరగా అమ్మ ప్రసన్నమైపోతారు కదా అని ఏదైనా గత జన్మల్లో మనకున్న అమ్మతో ఉన్న అనుబంధం వల్ల మనం ఏమైనా దగ్గర అవ్వగలుగుతామేమో కానీ ఏం తెలియకుండా మాత్రం అమాయకంగా పూజించేయకండి. విధి విధానాలు తెలుసుకుని మాత్రమే అమ్మ పూజల్లోకి ముందుకెళ్ళండి అని తెలియచేస్తున్నాను. అమ్మవారి శ్లోకం వచ్చేసరికండి ఏకవేణి జపాకర్ణ పూరానగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోళ్ళ సల్లోహ లత కంటకభూషణ వరమూర్ధ ధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి. కృష్ణ స్వరూపిణి అండి. కృష్ణ వర్ణంలో విరాజిల్లుతూ ఉంటారండి. అమ్మవారు నల్లని వర్ణంతో మెరిసిపోతా ఉంటారు అన్నారు కదా. ఆ శ్లోకంలో అమ్మవారు ఏ ఆయుధాలు పట్టుకున్నారు, అమ్మవారు ఎలా ఉన్నారు, మెడలో ఏ హారం ఉందో అవన్నీ నేను తెలియచేయడం జరిగింది. ఆ రూపంలో ఉన్న అమ్మవారండి సాధకులను అంటండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారంటండి. దుష్ట రాక్షసుల నుంచి కానీ అభిచార ప్రయోగాలను చేస్తూ ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో బ్లాక్ మ్యాజిక్ అని ఎక్కువైపోయింది కదా. ఎవరైనా బాగున్నారా అయితే వాళ్ళకి ఏమైనా నెగిటివ్గా ఏమైనా చేయొచ్చా అని చేసి వాళ్ళు ఎక్కువైపోయారు. అలా అస్సలు అమ్మవారి భక్తులు అవ్వాలి, అమ్మ పాదాల దగ్గర చేరాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలా ఎవరైనా చెప్తానన్నా చూడకండి. మీరు కేవలం అమ్మ అని పిలిస్తేనే అమ్మ మన కష్టాలన్నీ తొలగిస్తారు. దానికి టైం పట్టొచ్చు. కానీ మీ దగ్గరగా ఉన్న గురువులను కానీ దేవాలయాల్లో పండితులను కానీ కనుక్కొని ఒక గుడిలో ఏదో ఒక చోట నమ్మకం పెట్టుకుని మీరు వెళ్ళినట్లయితే మన కష్టాలు తొలుగుతాయి. మనం దానికోసం 10 మందిని అడగాల్సిన మానవ రూపంలో ఉన్న వాళ్ళు మీకు ఎంతవరకు సహాయం చేస్తారు? పెద్ద పెద్ద గురువులే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. నార్మల్గా ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుని మీకు ఈ పని చేసి పెడతానన్నారంటే మీరు నమ్మొద్దు. ఎందుకంటే అది వ్యాపారం కింద తయారైపోయింది. మన ధర్మానికి హాని జరుగుతుంది. అమ్మ ప్రేమతో అమ్మ ఎలా ప్రసన్నమవుతారన్నది గురువుల ద్వారానో పండితుల ద్వారానో అమ్మకు చేరువవటానికి ట్రై చేయండి తప్పితే కొన్ని రకాలుగా మీరు ప్రేమగా మీకు పని జరిగిన తర్వాత ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకో అది వేరు. మీరు ఊరికినే డబ్బులు తీసుకుని నాకు ఇది చేసి పెడతానన్నారు అంటే అవి తప్పు మార్గాల్లో వెళ్తున్నారన్నా కూడా అమ్మ క్షమించదు. టెంపరీగా ఒకవేళ నిజంగా మీకు ఏమైనా మీరు అనుకున్నవి చెడు కానీ ఏదైనా జరిగినా అది దాని ఫలితాలు దుష్పరిమాణాలు కింద తీసుకుని ఫ్యూచర్లో ఈ ఆత్మకి ఏదో ఒక జన్మలోనో వంశం వాళ్ళకో చెడు ఎవరికైనా చెయ్యాలని చూస్తే ఆ చెడు చేయాలనుకున్న వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకి జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అయిన మనుషుల దగ్గరికి వెళ్ళండి. జాగ్రత్త అయిన మనుషులతోనే వినండి, మాట్లాడండి. మనం చేసి సజ్జన సాంగత్యం అంటారు కదా. అంటే ఏంటంటే ఈ రోజు మీరు మంచి వాళ్ళతో మాట్లాడుతున్నారు, మంచి మాటలు వింటున్నారు అంటే మీకు ఆ నిమిషాలన్నీ విలువైనవి కింద ఉండి మీ బుర్రలో కూడా చెడు ఆలోచనలు రాకుండా మనం ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి. ఏ టైంలో అయినా సరే చెడు చేశారంటే నెగటివ్ చెయ్యాలని ఎవరికైనా చూసారు అన్నా కూడా దాని ఫలితం తీవ్రంగానే ఉంటది. అది గుర్తుంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయండి. ఏ కష్టం వచ్చినా అమ్మకి సాయం సంధ్య సమయంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ ఈశ్వరాలయాలకు కానీ వెళ్ళి ప్రతిరోజు 4 ప్రదక్షిణలు చేసుకుని 11 ప్రదక్షిణలు చేసుకుని ఆ దేవుడి నామం తలుచుకుంటూ తిరిగి నాకు ఈ కష్టం వచ్చింది అని మీరు ఆ దేవాలయంలో అడిగితే కష్టాలు తొలుగుతాయి. ఒకవేళ దానికి కాదు జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే దానికి కూడా పండితులు మన దేవాలయాల్లో వాళ్ళే సరైన వాళ్ళని
తెలిసిన వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు తొలగించుకోవచ్చు. కానీ ఇకపోతే అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని మాత్రం ఎప్పుడు మర్చిపోయి తొందరపడిపోయి ఎవరో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, నేను ఇలా చేసుకుంటున్నాను లేకపోతే నాలా ఇంకొకరు ఎవరైనా అమ్మని ప్రసన్నం చేసుకుంటున్నారు, వాళ్ళకి గత కొన్ని జన్మలుగా ఉన్న అమ్మతో అమ్మవారితో ఉన్న అనుబంధం వల్ల వాళ్ళు చేయగలుగుతారు. ఒకవేళ నీకేంటి నాకు ఉంది అని అనుకున్నారనుకో, దాని పద్ధతులు విధి విధానాలు తెలుసుకుని నాకు చాలా మంది గైడెన్స్ నాకు తెలియకుండానే నేను అమ్మ దగ్గర నుండే నేను వచ్చానని క్లియర్గా చెప్తున్నా కూడా అమ్మ నాకు గైడెన్స్ ఎవరో ఒకరి ద్వారా ఇప్పించాను. ఇప్పుడు సపోజ్ లలిత సహస్రనామాలు చదువుతున్నాను, గుళ్ళో కూర్చొని చదువుకునేదాన్ని కూర్చుని కాకినాడ బాల త్రిపుర సుందరి దేవాలయంలో కూర్చుని ఒక లెక్చరర్ గారు వచ్చేవారు, పిఆర్ కాలేజీలో లెక్చరర్, ఆయన చదువుతూ ఉండేవారు. నేను కానీ ఆయన కానీ ఇద్దరం ఒకే టైంకి 10 నిమిషాలు అటు ఇటు వెళ్ళేవాళ్ళం. ఆయన మనసులో చదువుకునేవారు, నేను తెలియక పైకి చదువుకునేదాన్ని. సో ఆయన ఒక రోజు ఆయన వచ్చేసరికి నేను చదువుతున్నాను కూర్చున్నారు, విన్నారు ఆయన జాగ్రత్తగా అన్ని. పొద్దున్న మా ఇంటికి రమ్మ అన్నారు. వారు ఎవరో తెలియదు, రోజు చూసాను సంవత్సరాల పాటు. ఆయన వచ్చేవారు, నవ్వేదాన్ని అంతే, నమస్తే చెప్పేదాన్ని, నవ్వేదాన్ని. చిన్నపిల్లని పెద్ద ఆయన ఇంటికి రమ్మన్నారు, అడ్రస్ చెప్పారు, వెళ్ళిపోయాను. వాళ్ళ అమ్మాయి నాకు కరెక్షన్ చేసిందండి. నాకు ఆ అమ్మాయి నాకంటే చిన్నపిల్ల. సో మళ్ళీ అవన్నీ నేను ముగ్గుల్లో కూర్చొని చదివేటప్పుడు ఆయన విన్నారు. నేను కరెక్షన్ బుక్లో ఉన్న తప్పులన్నీ, అవి కాకుండా నేను చేస్తున్న తప్పులన్నీ నాకు కరెక్షన్స్. అలా అమ్మవారు తర్వాత వారు ఎక్కడున్నారో తెలియదు నాకు, నేను మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం. సో అలా ఎవరో ఒకళ్ళు గురువులాగా నాకు దారిలో పంపిస్తూ అమ్మ నన్ను కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అలా అది వేరే విధానం. అంతేకాని ఎవరో ఒకళ్ళు చెప్పారు కదా అని 10 మంది కలిపి ఆ దారిలోకి వెళ్ళిపోదామని మాత్రం ఎప్పుడు ఆలోచించుకోండి. మన జీవన విధానం కూడా దీనికి అనుగుణంగా ఉండాలని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందరికీ అన్ని సమయాల్లో అన్ని అనుకూలంగా ఉంటాయి అని మాత్రం నేను అనుకోను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ దాటించుకుంటూ సౌమ్య స్వరూపాలని పూజించుకోండి, అది పర్వాలేదు. ఈ ఉగ్ర స్వరూపాల జోలికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం విధి విధానాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే అండి అమ్మవారు నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ కలశంలో ఆవాహనం చేసిన సకల దేవతలు ఉన్నారండి. ఈ అష్టాదశ శక్తి పీఠాల దగ్గర నుంచి ఈ దేవతలందరి ముందు నేను ఇలా కూర్చోవడం కొంచెం కష్టంగా ఉంది. కానీ మీకు అందరికీ అమ్మతో సమానంగా కూర్చున్నానని కొంచెం గిల్ట్ వస్తుంది. కానీ ఈ అమ్మవారిని మీకు చూపించాలి, నాతో పాటు అమ్మని కూడా చూస్తారన్న ఉద్దేశంతో ఇలా కూర్చున్నాను. తర్వాత మళ్ళీ నేను పూజ కూడా ఇక్కడే కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది కదా, ఈసారి ఏమైనా చేయించుకోవాలి పెద్దది అన్నీ చెప్పేస్తానా రాదమ్మ. సరే, ఎప్పుడైనా సరే అండి కాళరాత్రి అమ్మవారిని పూజించే వాళ్ళు అమ్మని కృష్ణ రూపిణి అంటారు, కృష్ణవర్ణ అంటారు. ఒక్కొక్కసారి నేను ఒకసారి కృష్ణకాళి అని ఒక వీడియోలో అమ్మవారిని కృష్ణుడిగా తయారు చేశాను, రాధాదేవికి తయారు చేశాను, అవన్నీ మీకు చూపించాను. देवमे वासुदेवमे रत्नदेवमे श्रीरामानंदमयी अनिमासिद्धे लघिमासिद्धे गिरिमासिद्धे महिमासिद्धे शुक्लसिद्धे वसिद्धे प्राकाम्यसिद्धे मुक्तिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहे देवा चामुंडे महालक्ष्मी सिंहासनेश्वरे चतुर्कुंड संभूता देवकार्य समुत्कृता उदीयात भानु सहस्राभा चतुर्बाहो समन्विता रागस्वरूपवासाध्या क्रोधाकारांकुशोज्वला मनोरूपेक्षकोदंड पंचतन्मातसायका निजारुण प्रभावरमच्यत ब्रह्मांड मंडला मूलाधाराम्बुजारूढ़ा पंचवक्त्रास्थि संस्थितां कुसादि प्रहारणा मुद्गौतरा शक्तचित्ता साकिण्यं भास्वरूपिणी आज्ञाचक्राब्जनलय शुक्लवर्णधलिकस्थलशोभिता मुखा चन्द्रकलङ्का भवगना विविशेषका वदनस्परमाङ्गल्य गृहतोरणचिलिका उत्तरलक्ष्मी वलीवाहचनमीना फलोचना नवचम्पका अलङ्कार एतत्फलौ श्री 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 श्रीहासिनीपरादेव्याः सुप्रीता सुप्रसन्ना वरदा भवतु नवदुर्गा स्वरूपिणी कलशस्थित मंडपस्थित आवाह देवता सर्वा देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु देव्याः निरंतरम नित्यभोगो अस्तु श्रीहासिनी परादेव्या ओम आपस्पदंतो सिद्धांजलि तव समेत भय निदेवे मातरम श्रीयं भासये मे कुले श्री महाकाली महालक्ष्मी महासरस्वती प्रसक्ति स्वरूपिणी रघुनाय नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती आवाहिता आवाहिता समस्त देवताभ्यो नमो नमः कलशस्थित लोपस्थित श्रीहासिनी परादेव्यै नमो नमः नारिकेल कदलीफलक
दारिमीफल मधुर पदार्थान् सहित चित्रान्न सहित मासचक्रान् निवेदयामि। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। करैर्वहं ते कमलासनस्थान् बालार्ककोटिप्रतिभां त्रिनेत्राम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो श्रीहासिनी प्रचोदयातु। वेदोक्तदिव्यस्वर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदक्षिण पदे पदे पापो। शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नीता प्रदास्पृतां शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्याति हरे देवी नारायणि नमोस्तुते। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रत्यहरे देवी नारायणि नमोस्तुते। सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नीता प्रदन्तास्पृतां शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्याति हरे देवी नारायणि नमोस्तुते। श्रीहासिनीबलादेव्याः ललाटं धारयामि। जय चंडिकाबला देवता प्रसादं ललाटं धारयामि। महावह जातवेदो लक्ष्मीमनभगामिनी यस्यां हिरण्यप्रभूतङ्गावो राष्ट्रोस्मान् विन्देयम्। विराजंचाभिष्टेयातनो गृहे लक्ष्मी राष्ट्रस्यया मुखे तया भासकं सृजामसि। संतरस्तेस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यस्तेस्तु नित्यमङ्गलानि भवन्तु। श्रीहासिनी बलादेवतको कर्पूरदिव्यनीराजनं दर्शयामि। अतिस्वर्णं महोत्सव सांगोपांगता फलसिद्धिरस्तु। परादेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। शरीर आरोग्यता फलसिद्धिरस्तु। అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.